మకర రాశి వారికి ఏప్రిల్ నెల 5వ తేదీ ఆదివారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక మీ ముందుకైతే వస్తుందన్నమాట. ఈరోజు సాధారణంగా కనిపించిన లోపల కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా పి అక్షరంతో పేరు మొదలయ్యే కొంతమంది వ్యక్తుల విషయంలో మీరు ఈరోజు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం, గమనించుకోండి. అందరూ అలా ఉండరు, కానీ కొంతమంది మాత్రమే మీ నమ్మకాన్ని ఉపయోగించుకొని మీ జీవితంలో నెమ్మదిగా ప్రవేశించి మీ ఆలోచనలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఆ వ్యక్తులు మీకు దగ్గరగా వచ్చి మీతో ఎక్కువగా మాట్లాడాలని ప్రయత్నించవచ్చు, మీ సమస్యలు తెలుసుకోవాలని అడగొచ్చు, మీకు సహాయం చేస్తున్నట్లు నటించవచ్చు. కానీ వారి మాటల వెనుక ఉన్న ఉద్దేశం పూర్తిగా స్వచ్ఛమైనదేనా అనేది మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో లేదా వ్యక్తిగత విషయాల్లో ఈ పి అక్షరంతో ఉన్న వ్యక్తుల జోక్యం పెరగవచ్చు. చిన్న చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చే పరిస్థితులు కూడా రావచ్చండి. మీరు అనుకోకుండా చెప్పిన మాటలను వారు వేరేలా మలచి మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఈరోజు మీ వ్యక్తిగత విషయాలను అందరితో కూడా పంచుకోవద్దండి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు సమయం తీసుకోండి. ఇది భయపడే రోజు కాదండి, కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రోజు. మీ తెలివితేటలు, మీ శాంత స్వభావం ఈరోజు మీకు రక్షణగా నిలుస్తాయని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈరోజు నమ్మకం కంటే జాగ్రత్తకు ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇవ్వండి, అదే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు పూర్తి దినఫలితాలు తప్పకుండా తెలుసుకోండి. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నామని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇప్పుడు మకర రాశి వారి దినఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల్లో పుట్టినవారు మకర రాశి వారి కిందకి చెందుతారండి. ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా చాలా స్థిరమైన ఆలోచనతో, క్రమశిక్షణతో జీవించే వ్యక్తులు. చాలా ఓపికగా ఉంటారు, కానీ ఒక్కసారి కోపం వస్తే కంట్రోల్ చేయడం చాలా కష్టం. లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధించడానికి కష్టపడతారు. బయటకు ఎక్కువగా మాట్లాడకపోయినా లోపల చాలా గంభీరంగా ఆలోచిస్తూ ఉంటారండి. బాధలను బయట పెట్టకుండా లోపలే దాచుకుంటారు. కుటుంబం కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీరు నెమ్మదిగా ఎదుగుతారు, కానీ స్థిరంగా ఎదుగుతారండి. మీకు ఈరోజు కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే సంఖ్య ఏంటంటే నీలం కలర్, నలుపు కలర్, బ్లాక్ అండ్ బ్లూ. ఈ రంగులు మీకు శుభప్రదంగా ఉంటాయి. శుభ సంఖ్యలు 8 మరియు 6. ఈ సంఖ్యలు మీకు అదృష్టాన్ని ఆకర్షిస్తాయండి. ఈరోజు మీరు దక్షిణ లేదా పడమర దిశలో ప్రయాణం చేస్తే శుభకరంగా ఉంటుంది. ఈ దిశలో చేసే పనులు మీకు మంచి ఫలితాలు కూడా ఇస్తాయి. మకర రాశి వారి బలం ద్వారా ఓపిక, వారి విజయం, వారి కష్టపడే స్వభావం. ఈరోజు మీరు నిశ్చలంగా ఆలోచనతో ముందుకు వెళ్తే మీకు శుభ ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయన్నమాట. ఈరోజు మీ జీవితంలో ముఖ్యంగా పి అక్షరంతో పేరు మొదలయ్యే కొంతమంది వ్యక్తుల విషయంలో మీరు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి, గమనించుకోండి. అందరూ కాదండి, కొంతమంది మాత్రమే మీ పరిస్థితిని గమనిస్తూ మీ బలహీనతలను ఉపయోగించుకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ వ్యక్తులు బయటకు చూస్తే మీకు మంచి కోరుకునే వాళ్ళలాగానే కనిపిస్తారండి, కానీ మీతో మెల్లగా దగ్గరవుతారు. మీకు సహాయం చేస్తున్నట్లు మాట్లాడతారు, కానీ వారి అసలు ఉద్దేశం మాత్రం పూర్తిగా వేరేలా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు వారు మీ జీవితంలోకి మరింతగా జోక్యం చేసుకొని మీ ప్రశాంతతను భంగం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇబ్బంది పెట్టాలని ఎంతో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఈరోజు మీ మధ్య చిన్న చిన్న విషయాలను పెద్ద గొడవలుగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి గురించి తప్పుడు మాటలు చెప్పడం, అపార్థాలు కలిగించడం, అనవసరమైనటువంటి అనుమానాలను రేకెత్తించడం, ఇవన్నీ అటువంటి వ్యక్తుల వల్ల జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు మీ మధ్య చిచ్చు పెట్టి మీరు సంతోషంగా ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. మీ నవ్వు వాళ్ళకి ఇష్టం ఉండదు. మీరు బాధపడితేనే వారికి సంతోషం కలుగుతుంది. కాబట్టి మీ కుటుంబంలో కలహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారండి. మీరు నమ్మే వ్యక్తుల మధ్య దూరం పెంచేలా మాటలు చెప్తారు. మీ ముందు ఒకలా, వెనకల ఇంకొకలా ప్రవర్తిస్తారనమాట. అటువంటి వ్యక్తులు మీకు ఈరోజు తారసపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళు తేనె పూసిన కత్తి అని అంటారు కదా, అలాగా ఉంటారు. మాటల్లో తీపి ఉంటుంది, కానీ ఉద్దేశంలో విషం నింపుకొని బ్రతుకుతూ ఉంటారన్నమాట. ఇక మీ కుటుంబ విషయాలను బయట వారితో ఎవరితో కూడా చెప్పుకోవద్దండి. ఈరోజు ఎవరైనా మీ మధ్య అనుమానం కలిగించే మాట్లాడితే కనుక వెంటనే నమ్మండి. మీ జీవిత భాగస్వామితో ఓపికగా, ప్రేమతో మాట్లాడండి. కోపంతో తీసుకునే నిర్ణయాలను పూర్తిగా దూరంగా పెట్టండి. మీకు అనుమానం కలిగించే వ్యక్తుల నుండి కొంత దూరం పాటిస్తే చాలా మంచిది. మీ కుటుంబాన్ని కాపాడేది మీ నమ్మకం అండి.
దాన్ని చెడగొట్టేది బయట వారి మాటలన్నమాట. ఈరోజు మీరు శాంతంగా తెలివిగా వ్యవహరిస్తే ఎంత పెద్ద సమస్య వచ్చినా మీకు హాని చేయలేదని తప్పకుండా తెలుసుకోండి. ఇక మకర రాశి వారు ఈరోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మార్గదర్శక రోజండి. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఇటీవల కాలంలో మీకు ఎదురవుతున్న ఇబ్బందులు, మీ మానసిక ఒత్తిడులు, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగడం కాదు, మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల ప్రభావం కూడా దీనికి కారణం కావచ్చు. అందుకే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే కనుక, మీకు నిజంగా మేలు కోరుకునే వారు ఎవరో గుర్తించండి. మీ మాటలను విని మీకు సహాయం చేసే వారిని దగ్గరగా ఉంచుకోండి. అలాగే మీ విషయాలను బయట వారితో పంచుకునే ముందు ఒకసారి మీరు ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరిని నమ్మడం మంచిదే, కానీ అతి నమ్మకం చాలా ప్రమాదం. ఇక ప్రతిరోజు ఉదయం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని తప్పకుండా జపించుకోండి. ఇక శనివారం రోజు కానీ లేకుంటే ఆదివారం రోజు కానీ శనిదేవుడికి స్మరించుకోవడం చాలా మంచిది. పేదవారికి ఆహారం, బట్టలు దానం చేయండి. అలాగే పక్షులకు గింజలు వేయడం, గోవులకు ఆహారం పెట్టడం చాలా శుభప్రదం అండి. పక్షులకు మనం ఏదైనా సరే గింజలు కానీ ఆహారం కానీ వేయడం, గోవులకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిదన్నమాట. చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలోని నెగిటివ్ ప్రభావాలను తగ్గించి శుభ ఫలితాలను తప్పకుండా తీసుకొని వస్తాయన్నమాట. ఇక ఈరోజు మీకు అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి పనుల్లో కొంత ఒత్తిడి ఉన్నా మీరు కష్టపడితే ఫలితం మీ వైపు ఉంటుంది. సహచరులపై పూర్తిగా ఆధారపడకుండా మీ పనిని మీరు చూసుకోవడం చాలా మంచిది. ఇక ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్నట్లయితే డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా అవసరం లేని ఖర్చులను తగ్గించండి. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం ఈరోజు నివారించండి. ఇక చదువు విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. కాస్త శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు సాధించగలరు. ఇక ప్రేమ, దాంపత్య జీవితం గురించి చూసుకుంటే చిన్న చిన్న అపార్థాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మాటలతో కాకుండా మీ సహనంతో సమస్యలను పరిష్కరించండి. ఇక ఆరోగ్య విషయంలో శారీరకంగా బాగానే ఉన్న మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం అండి. ఈ యొక్క మకర రాశి వారి విజయం ఒక్క రోజులో రాదు, కానీ వారు కష్టపడేటప్పుడు ఎప్పుడు కూడా వృధా కాదండి కష్టపడే తత్వం అనేది. ఈరోజు మీరు జాగ్రత్తగా ఆలోచనతో, భక్తితో ముందుకు వెళ్తే మీకు మంచి మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తూ ఉంటారండి, ఇంట్లో ప్రశాంతత తగ్గిపోతూ ఉంటుంది కదా. చిన్న చిన్న కారణాలకే గొడవలు రావడం, ఎవరైనా ఒకరు ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడడం, ఇవన్నీ సాధారణ విషయాలు మీకు కనిపించినా వాటి వెనుక ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఒక విషయం మీరు గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో చాలామంది కులదేవత ఆరాధనను మర్చిపోతున్నారు. మన పూర్వీకులు ఎంతో భక్తితో, నియమంతో పూజించిన కులదేవతను మనం నిర్లక్ష్యం చేస్తే ఆ రక్షణ కవచం నెమ్మదిగా తగ్గిపోతుందండి. కులదేవత ఆరాధన చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కులదేవత అంటే మన కుటుంబాన్ని కాపాడే ఒక దైవశక్తి. ఇంట్లో శాంతి, ఐక్యత పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, అనవసర గొడవలు దూరం అవుతాయి, ఆర్థికంగా కూడా స్థిరత్వం ఉంటుంది. కనీసం వారానికి ఒక్కసారైనా కులదేవతను స్మరించడం, ఒక దీపం వెలిగించడం, మీ కుటుంబ సభ్యులను వారితో కలిసి నమస్కారం చేయండి. ఇక మీపై ఈ మధ్య నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లయితే కనిపిస్తుంది. మీ ఎదుగుదల, మీ కుటుంబ సంతోషం చూసి కొందరు అసూయతో చూస్తుండొచ్చు. దీనివల్ల ఇంట్లో తరచూ ఎవరో ఒకరు అనారోగ్యానికి గురవడం, పెద్దవారికి చిన్న విషయాలకి కోపం రావడం, కారణం లేకుండా గొడవలు రావడం, మానసికంగా ఒత్తిడి పెరగడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. మీరు చేసుకోవాల్సినటువంటి కొన్ని పరిహారాలు వచ్చేసి, ఈరోజు సాయంత్రం అంటే ఇంటి ముందు లేదా దేవుడి దగ్గర దీపం వెలిగించుకోండి. ఉప్పు కలిపిన నీటితో ఇంటిని తుడవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. శనివారం లేదా మంగళవారం లేదా ఆదివారం రోజున పేదవారికి ఆహారం దానం చేయండి. కులదేవతను కొబ్బరికాయ, పూలతో పూజ చేయడం చాలా మంచిది. ఇక దేవతలను మర్చిపోతే మనం బలహీనపడతాం. వారిని స్మరించుకుంటే మన జీవితం బలపడుతుంది. మీ కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ఆనందం తిరిగి రావాలంటే ఆధ్యాత్మికంగా మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మళ్ళీ మీరు బలంగా కూడా మారాలి. ఎప్పుడు కూడా మీకు అన్నీ కూడా చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏది లేదు, అంతా కూడా చాలా అనుకూలంగా ఉందన్నమాట. ఎవరి విషయంలో రేపటి రోజున ఎక్కువగా జోక్యం చేసుకోవద్దండి. ఈరోజు మీకు వచ్చిన ప్రతి సూచన, ప్రతి హెచ్చరిక ఒక చిన్న విషయం కాదు. ఇవన్నీ మీ జీవితాన్ని కాపాడేందుకు వచ్చిన సంకేతాలని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు ఎలా ఆలోచిస్తారు, ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరిని నమ్ముతారు, అవన్నీ కూడా రాబోయే రోజులపై చాలా పెద్ద ప్రభావం అయితే చూపుతాయన్నమాట. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు మీకు మేలు కోరుకునేవారు కారు. కొంతమంది మాత్రమే మీ నవ్వుని చూసి అసూయపడేవారు, మీ సంతోషాన్ని చూసి ఓర్వలేనివారు. మీ కుటుంబంలో చిచ్చు పెట్టి మీరు బాధపడాలని కోరుకునేవారు కూడా ఉంటారు. వారు మీ ముందర మంచిగా మాట్లాడతారు, కానీ మీ వెనక మీకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ మీరు మకర రాశి వారండి. మీ బలం చాలా, సహనం మీకు ఎక్కువ అనమాట. మీ తెలివి మీకు రక్షణ.
మీరు ఒకసారి గమనించడం ప్రారంభిస్తే ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు నటిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మీరు చేయాల్సింది చాలా సింపుల్ అండి. మాటలు తక్కువగా గమనించడం ఎక్కువగా చేయండి. మీ కుటుంబాన్ని ప్రాధాన్యంగా తీసుకోండి. బయట వారి మాటలకు వెంటనే స్పందించకండి. మీ కుటుంబంలో శాంతి ఉండాలంటే మీరు శాంతంగా ఉండాలి. మీ మధ్య నమ్మకం బలంగా ఉంటే ఎవరు మీ మధ్యకు రావడం కూడా సాధ్యం కాదు. ఇక ఆధ్యాత్మికంగా కూడా మీరు బలంగా ఉంటారనమాట. చాలా శివనామస్మరణ, సూర్యారాధన ఇవి మీకు కేవలం పూజలు మాత్రమే కాదు, శివుని ఆరాధన తప్పకుండా చేసుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఈరోజు మీరు నిశ్శబ్దంగా ఆలోచనతో ముందుకు సాగండి. ప్రతి అడుగు మీకు శుభ ఫలితాలను తీసుకొని వస్తుంది. చూశారు కదండి మకర రాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ప్రతిరోజు వచ్చేటువంటి దిన ఫలితాలను మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.